హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు నిత్యశ్రీ అండ్ యూట్యూబ్ ఛానల్. సో ఈరోజు వీడియో వచ్చేసి మేము అందరం నిత్య, నేను, శ్రీహాన్, వాళ్ళ మమ్మీ అందరం కలిసి బల్కంపేట ఎల్లమ్మ టెంపుల్కి వెళ్తున్నాం. సో మా బాబాయ్ వాళ్ళు అక్కడ ఒడిబియ్యం పోస్తున్నారు అమ్మవారికి. సో అది వీడియో మేము చూపిస్తాం. ఎక్కడికి వెళ్తున్నావు నిత్య? అవునా, ఎక్కడ? ఏ గుడికి? సో ఫ్రెండ్స్, ఈరోజు మనం అందరం కలిసి మన బల్కంపేట ఎల్లమ్మ టెంపుల్కి వెళ్తున్నాం. సో అక్కడ అమ్మవారికి మా బాబాయ్ వాళ్ళు ఉదయం పోస్తున్నారు, ఎల్లమ్మ చేసుకుంటున్నారు. చూడండి మా శ్రీ, మా నిత్యశ్రీ. కమెంట్ చేయండి ఫ్రెండ్స్, నిత్యశ్రీ ఎలా రెడీ అయిందో, మీకు నచ్చిందా లేదా? టెంపుల్కి వచ్చేసాం ఫ్రెండ్స్ మేము ఇప్పుడు. ఇదే బల్కంపేట ఎల్లమ్మ టెంపుల్. టెంపుల్ దగ్గర ఇక పెద్ద ఆర్చ్ చేశారు, ఎందుకంటే మేము వెళ్ళింది ఫస్ట్ ఆషాఢం సండే రోజు. ఆ నెక్స్ట్ 2 days మంగళవారము, ట్యూస్డే రోజు బల్కంపేట ఎల్లమ్మ పెళ్ళి అంట. సో సండే రోజు చూడండి, ఫస్ట్ ఆషాఢం సండే కదా, ఫుల్ పబ్లిక్ ఉన్నారు చూడండి, లైన్ ఎంత వరకు ఉందో. ఇదే టెంపుల్ ఫ్రెండ్స్, ఇది టెంపుల్ మెయిన్ ఎంట్రన్స్. లైన్ అయితే బ్యాక్ సైడ్ నుంచి చాలా పెద్ద లైన్ ఉంది చూడండి, చాలా మంది పబ్లిక్స్ ఉన్నారు. ఫస్ట్ సండే కాబట్టి, ఆషాఢ మాసం కాబట్టి చాలా మంది వచ్చారు. అక్కడ బ్యాక్ సైడ్ వరకు లైన్ ఉంది ఫ్రెండ్స్, చాలా పెద్ద లైన్ ఉంది ఫ్రెండ్స్. అందుకే ఇక్కడ మెయిన్ గేట్, ఇది మెయిన్ ఎంట్రన్స్. పక్క నుంచి వెళ్ళాము, పిల్లలు ఉన్నారు కదా, లైన్లో నుంచి 1.5 hour అవుతుందంట. మేము ఇలా వెళ్ళాము దర్శనానికి. 10-15 minutes మా దర్శనం అయిపోయింది చూడండి. మేము లైన్లో వచ్చినాం. ఇదే ఇక్కడ కింది డౌన్ కిందికి కానీ లైన్ ఒక లైనే ఉండే. మాకు 10 minutes దర్శనం అయిపోయింది. మా బాబు ఇంకా నిద్రకు వచ్చాడు, నిద్ర లేదు అస్సలు. మార్నింగ్ లేచాడు, ఇంకా వెళ్ళిపోదాం గోల గోల చేస్తున్నాడు. చూడండి ఫ్రెండ్స్, ఏడుస్తున్నాడు, డాడీ వెళ్తా అంటున్నాడు. నిద్ర వస్తుంది, లైన్లో నిల్చోలేకపోతున్నాడు. పడుకోమంటే పడుకోడు, గోల గోల. కింద దర్శనం అయిపోయినాక ఇక్కడ పైన టెంపుల్ ఉంటుంది, ఇది అమ్మవారిదే, ఎల్లమ్మ తల్లిదే. చూడండి గోల్డ్తో అంతా అలంకరిస్తారు. మిర్రర్ అంతా చుట్టూ మిర్రర్తో ఉంటుంది, గ్లాస్లో. బాగుంటుంది చూడడానికి కూడా. మీరు వెళ్ళాలంటే వెళ్ళండి ఫ్రెండ్స్, చూడండి చాలా బాగుంటుంది. ఆ దర్శనం అయిపోయింది, లోపల నుంచి బయటకు వచ్చాము ఫ్రెండ్స్. ఇప్పుడే బయట రాగానే, ఇది గుడి గోపురం లోపట బయటకు వచ్చాము. ఒక ఫోటో తీద్దామని మా పాప ఏమో నాకు ఫోటో తీ అని గోల గోల చేస్తుంది, కనిపించట్లే, నాకు ఫోటో తీయట్లే అని అలిగింది మా పాప. బాబు చూడండి, ఇంక మెయిన్ ఎంట్రన్స్ నుంచి మేము బయటికి వెళ్తున్నాం. ఇది బాగా మహిమగల దేవత. ఇంకా అదంతా బయటికి ఫ్రెండ్స్, ఇది ఎంత లైన్ ఉంది. బయటకు వచ్చేస్తున్నాం, బయటికి వెళ్ళాము. చూడండి పక్కన మీరు చూడొచ్చు ఎంత పెద్ద లైన్ ఉందో, చాలా పెద్ద లైన్ ఉంది. సండే కదా, చాలా లైన్ ఉంది. నాకైతే 10-15 minutes మాకు దర్శనం అయిపోయింది. ఇదంతా బయట అవుట్ సైడ్ ఫ్రెండ్స్. వచ్చేసాం మేము. బయటికి రాగానే లెఫ్ట్ సైడ్ అన్ని బొమ్మలు పెట్టారు, కొబ్బరికాయలు, బొమ్మలు ఇవన్నీ అమ్ముతున్నారు. మా పాప చూసి బొమ్మలన్నీ చూసి, ఇంకా డాడీ నాకు కొని, మమ్మీ నాకు కొని, ఇదే గోల్ ఇక స్టార్ట్. ఎక్కడికి వెళ్తే ఆమె బజార్ కొన్ని బొమ్మలు చూసింది. ఈ బొమ్మలు కొను అని ఎంబడబడ్డాయి. ఏంటి
ఆడుకోవచ్చు. కానీ ఇది స్నేక్ అండ్ ల్యాడర్ ఆడుకోవచ్చు. వేసినప్పుడు ఇట్లా పోతుంది. ఫైనల్ గా 80కి ఇచ్చాము ఇక. ఆ? బ్యాక్ సైడ్ ఫ్రంట్ తిప్పు ఇంకోటి. స్నేక్ అండ్ ల్యాడర్ చెస్. ఇక్కడ రూమ్స్ తీసుకున్నారు. గుడి పక్కనే రూమ్స్ ఉంటాయి ఫ్రెండ్స్. ఇక్కడ రూమ్స్ తీసుకున్నారు. 2 రూమ్స్ తీసుకున్నారు. ఈ రూమ్స్ చూడండి, ఒక రూమ్ లో కూర్చోడానికి, ఇంకో రూమ్ లో వంట చేయడానికి. ఇది ఇక్కడేమో మా 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 అత్తమ్మ వాళ్ళ సిస్టర్, వాళ్ళు బాబాయ్, హస్బెండ్ వాళ్ళ బాబాయ్ అంటే మా అత్తమ్మ వాళ్ళ సిస్టర్, ఓన్ సిస్టర్. వాళ్ళ ఓన్ సిస్టర్, వాళ్ళ హస్బెండ్. వాళ్ళ చిన్న పాపకి బట్టలు పెడుతున్నారు. వాళ్ళ మ్యారేజ్ 1 year అయింది. సో ఆమెకు బట్టలు పెడుతున్నారు. అమ్మవారికి ఒడిబియ్యం పోసారు కదా, సో అందుకే ఆమెకి 1 year అయిందని బట్టలు పెడుతున్నారు. వీళ్ళు మా అత్తమ్మ వాళ్ళ బ్రదర్, వాళ్ళ మరదలు, వాళ్ళ సిస్టర్కి బట్టలు పెడుతున్నారు. ఒడిబియ్యం పోసారు కదా, ఆడపడుచుకి బట్టలు పెడుతున్నారు. మా ఎంకల్ చూడండి, మా పాప ఎంకల్ కాము ఎలా కూర్చుంది సైలెంట్గా. అసలు ఒక దగ్గర కూర్చోదు, కాళ్ళే ఆగాయి. అలాంటిది అక్కడ ఒక దగ్గర కూర్చున్నది. మేమే షాక్ అయ్యాం చూడండి. అస్సలు అక్కడికి నుంచి లేవట్లేదు, కూర్చొని చూస్తుంది ఏం జరుగుతుంది ఏంటి అని. బయటికి వచ్చాము ఫ్రెండ్స్, ఒకసారి చూద్దాం బయట ఎలా ఉంది ఏంటి అని. చూస్తే బయట అంతా డెకరేషన్ చేస్తున్నారు. మేము వెళ్ళింది సండే కదా, నెక్స్ట్ 2 days లో ట్యూస్డే రోజు అమ్మవారిది ఎల్లమ్మది కళ్యాణం అంట. బయట చూడండి ఎంత డెకరేషన్ చేశారు. అమ్మవారు చూడండి విగ్రహం ఎంత బాగుందో. చుట్టూ లైట్స్ వేసారు, గోపురం మొత్తము చుట్టూ, అమ్మవారి గోపురం చుట్టూ లైట్స్ వేస్తున్నారు, స్టే చేస్తున్నారు. అంటే కళ్యాణం ఎంత బాగా జరుగుతుందో అంత డెకరేషన్ ఇప్పటి నుంచే స్టార్ట్ చేశారు. ఇంకా చూడండి, ఇక్కడ రాను రాను టైం అయినా కొద్దీ పబ్లిక్ ఎంత పెరుగుతున్నారు చూడండి. చూడండి ఫ్రెండ్స్, మా బాబు ఎలా చూస్తున్నాడు, వాకింగ్ చేస్తున్నాడు అటు ఇటు. మా పాపకి, మా బాబుకి ఆకలి అవుతుంది బాగా. అప్పటికి ఆఫ్టర్నూన్ అయింది, లంచ్ లేట్ అయిపోయింది, 1:30 అయింది. ఇంకా లంచ్ ప్రిపేర్ కాలే. మా పాపకి, మా బాబుకి ఆకలి అవుతుంది. అటు ఇటు వాకింగ్ చేస్తున్నారు, ఏదో సుధరాయించట్లేదు వాళ్ళకి. చూడండి మా బాబు ఎలా వాకింగ్ చేస్తున్నాడు పెద్ద మనిషిలాగా. మీ పిల్లలు కూడా ఆకలి అయితే ఏం చేస్తారో కామెంట్ చేయండి ఫ్రెండ్స్.